నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఇప్పుడు బంగారం ధర ఆల్మోస్ట్ తులం బంగారం కనుక చూసుకున్నట్లయితే 76,000 దాకా ఉంది. సో అలాగే ఈవెన్ వెండి కూడా కేజీ చూసుకున్నట్లయితే 1,00,000 వరకు రీచ్ అయింది. మరి ఇప్పుడున్నటువంటి ఈ సిచ్యువేషన్లో రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం బెటరా, లేకపోతే బంగారం వెండి పైన ఇన్వెస్ట్మెంట్ చేయడం బెటరా? ఈ అంశానికి సంబంధించి మరిన్ని విషయాలు మనకు తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ఫౌండర్ అండ్ CEO ఆఫ్ రియల్టర్ ఆక్సిజన్ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అమ్మ. అంటే ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని అంటే మ్యాక్సిమం బంగారం మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, లేదంటే ల్యాండ్ పైన ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఇప్పుడేమో తులం బంగారం చూసుకున్నట్లయితే 76,000 దాకా ఉంది. అండ్ వెండి కూడా ఆల్మోస్ట్ కేజీ ధర చూసుకుంటే 1,00,000 దాకా రీచ్ అయింది. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఈ బంగారం వెండి పైన ఇన్వెస్ట్మెంట్ చేస్తే బెటరా, లేదా రియల్ ఎస్టేట్ పైన చేస్తే బెటరా? మీరేమంటారు? మీ మీడియాలతో వచ్చి నేను ఆలోచించి రావాలి. క్వశ్చన్లు ఎలా అడుగుతారంటే స్పీకర్ని ఇరికించే క్వశ్చన్ అడుగుతారు. బంగారం కొనొద్దంటే ఆడవాళ్ళకి కోపం వస్తుంది, రియల్ ఎస్టేట్ కొనొద్దంటే మగవాళ్ళకి కోపం వస్తుంది. ఏదో చెప్పాలమ్మా. సో ఇద్దరు వైపున ఆలోచించి చెప్పండి. మీరు చాలా ఎక్స్పర్ట్ కాబట్టి, ఎన్నో కోట్ల టర్న్ ఓవర్ కంపెనీస్కి మీరు CEOగా వర్క్ చేశారు, మీకు చాలా నాలెడ్జ్ ఉంటుంది. MBA PhD అంటే మ్యాన్ బిలో యావరేజ్. నా కోట్ సింపుల్ పర్సన్, బీ సింపుల్ బీ శాంపుల్. సబ్జెక్ట్కి వస్తే కనుక ఫస్ట్ ఇది మీ క్వశ్చన్ ఆన్సర్ చేసే ముందు అసలు ఇన్వెస్ట్మెంట్ ఎన్ని రకాలు ఉన్నాయో ఒక క్లారిటీ ఇచ్చి దాని మీదకి వెళ్దాం. ఇన్వెస్ట్మెంట్లో చాలా రకాలు ఉన్నాయి, ఒక 5-6 ఇంపార్టెంట్వి చెప్తాను నేను మీకు. మీరు అన్నట్టు ఫస్ట్ బంగారం ఆర్ వెండి, రైట్. రెండోది షేర్ మార్కెట్, మూడోది మ్యూచువల్ ఫండ్స్, నాలుగోది FD అంటే FDs ఫిక్స్డ్ డిపాజిట్, ఐదోది NSE, ఆరోది గోల్డ్ బాండ్స్. ఇట్లా పోట్టుకుంటే చాలా ఉన్నాయి. అయితే మీరు ఎప్పుడైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు, సపోజ్ మీ అబ్బాయికి మీరు కాలేజ్లో ఏదైనా కాలేజ్ కావాలంటే ఏం చేస్తారు? ఎంక్వైరీ చేసుకుంటారు కదా. లాస్ట్ 10 సంవత్సరాలు ఏ కాలేజీ నుండి అవుట్పుట్ బాగుంది, ఏ కాలేజీలో క్యాంపస్ ఇంట్రెస్ట్ ఉన్నాయి, ఇంజనీరింగ్ మనం చూస్తాం లేదా? చూస్తారు. అట్లానే పెళ్లి సంబంధం చూసుకున్నాడు ఏమంటారు మన పెద్దలు, అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడాలి, అప్పుడే ఆ పెళ్లి సక్రమంగా ఉంటుంది. అందులో 2 తరాలు ఎంత మన జగన్ గారు లేని టైటిల్ని మాట్లాడి ఒక లింక్ పోయినా యాక్సెప్ట్ కాదు. ఇక్కడ 7 తరాల్లో 1 తరం 2 తరాలు పోయినా మనం తీసేస్తాం, అంటే ఆ సంబంధాన్ని రిజెక్ట్ చేసే అవకాశం లేకుండా. అది ఎందుకు చెప్తున్నాను నేను, ఆల్వేస్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ఎందుకు ఇస్తాను, మైండ్లో కూర్చోవాలి పబ్లిక్ ఆడియన్స్కి. ఇప్పుడు షేర్ మార్కెట్ ఒకప్పుడు బాగా పెరిగింది, ఇప్పుడు కూడా పెరుగుతుంది, కానీ ఎప్పుడు ఓడవద్దు ఎవరికి తెలియదు. ఈ నేను చెప్పిన హెడ్డింగ్స్, గోల్డ్ మార్కెట్ కానీ, షేర్ మార్కెట్ కానీ, స్టాక్ మార్కెట్ కానీ, ఈ మిగతా గవర్నమెంట్ బాండ్స్ కానీ, లేదా మ్యూచువల్ ఫండ్స్ కానీ, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ మేనేజ్ చేస్తారు దీన్ని. ఆ పీపుల్ ఎవరనేది మనం డిస్కస్ చేసే సందర్భం కాదు. సో అదొక మాఫియా టైప్లో ఉంటుంది, గోల్డ్ మాఫియా, రియల్ ఎస్టేట్ మాఫియా అట్లా. ఎందుకంటానంటే నాకు పెళ్ళి అయినప్పుడు 25 years బ్యాక్ తులం బంగారం 5,000 ఉండేది, నాకు గుర్తు. ఓకే. అట్లానే 5,000 కాస్త 2012లో 28,000 అయింది. 2012 నాకు అనాలిసిస్ ఉంది ఫిగర్, నేను కూడా కొద్దిగా కంట్రిబ్యూట్ చేశాను కాబట్టి. ఇప్పుడు నిన్నటి వరకు 55,000-56,000 ఉండేది, ఎప్పుడు ఒక 2 నెలల క్రితం వరకు. ఈ 2 నెలల్లో 15,000-20,000 పెరిగి 75,000-76,000 24 క్యారెట్ బంగారం అయింది. బట్ ఓవరాల్గా స్టార్టింగ్ నుండి చూసుకుంటే అప్రిషియేషన్ తక్కువే. అదే 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు రియల్ ఎస్టేట్లో పెడితే దీనికి రెట్టింపు అయిపోతుంది. అంటే నేను రియల్ ఎస్టేట్లో ఉన్నానని రియల్ ఎస్టేట్ చెప్పట్లేదు, ఎనాలిసిస్ మన దగ్గర ఉంది. గోల్డ్ మార్కెట్ కరోనా టైంలో తగ్గింది కూడా, మీరు గమనిస్తే రేట్లు తగ్గినాయి. షేర్ మార్కెట్ కొలాప్స్ అయింది. నాకు తెలిసిన ఒక మిత్రుడు 6 కోట్లు పెట్టాడు, 6 సంవత్సరాలు పెట్టి వరుసన్నాడు, ఒకే రాత్రి 4.5 కోట్లు పోయింది ఒక నైట్. ఓకే. ఆ 4 రోజులు బయటికి అంటే అండర్ గ్రౌండ్ వెళ్ళిపోయాడు. 4.5 crores అనేది ఒక నార్మల్ మనిషికి చాలా పెద్ద అమౌంట్ అమ్మా. కానీ రియల్ ఎస్టేట్లో అంత లాస్ అయింది అనేది ఎక్కడైనా విన్నారా మీరు? భూమాతను నమ్ముకున్నాను ఎవరు లాస్ కాదు. నేను అందుకే మా ఏజెంట్స్కి ఏం చెప్తానంటే, మీరు రియల్ ఎస్టేట్లో ఏజెంట్గా చేరాలనుకుంటే భూమాత అంత పేషెన్సు, ఆకాశం అంత ఆశ ఉండాలని చెప్తా. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే ఆకాశం అంత ఆశ కాస్త అత్యాశ వెళ్ళిపోయి ఇబ్బంది పడుతున్నారు. ఎవరైతే అత్యాశకి వెళ్ళారో స్కామ్లో సాహితీ వచ్చింది 1,800 crores స్కామ్, ఇంకేదో బిల్డర్స్ వచ్చారు 500 కోట్లు. సో ఇప్పుడు సేఫ్ ఇన్వెస్ట్మెంట్ చూసుకోవాలి. నేను నా ఇన్వెస్ట్మెంట్ అడ్వైజ్లో ఏం చెప్పాను మీకు అంతకుముందు వీడియోలో, సేఫ్టీ, సెక్యూరిటీ, అప్రిషియేషన్. సో గోల్డ్ మార్కెట్ కానీ షేర్ మార్కెట్ కానీ ఇప్పుడు బాగానే ఉంది, బట్ ఎంతకాలం పెరుగుతుందో తెలియదు, ఎంతకాలం పడిపోతుందో తెలియదు. కానీ రియల్ ఎస్టేట్లో పడిపోయిన దాఖలాలు చాలా తక్కువ ఉన్నాయి, పడిపోలేదు ఎప్పుడు కూడా. ఎక్కడైనా ఒక్కసారి 2008లో బబుల్ బర్స్ట్ అయింది, ఎంటైర్ US మార్కెట్ రిస్క్ ఉన్నాడు, కొద్దిగా డ్రాప్ అయింది.
తర్వాత గత 10 సంవత్సరాలుగా చూసుకుంటే రియల్ ఎస్టేట్ తగ్గిన దాఖలు మీరు ఒక్క కేసు చెప్పండి నాకు. రేట్లు ఇప్పుడు మన ఓటింగే కారణం కదా, కాంగ్రెస్కి తెలంగాణకి ఓట్లు మనం మాట్లాడుకున్నాం ఎన్నోసార్లు. సిటీలో రియల్ ఎస్టేట్ 10 రూపాయలది 100 రూపాయలు అయిపోయింది, 100 రూపాయలది 1000 రూపాయలు అయిపోయింది. సో రియల్ ఎస్టేట్ దూకుల్లో ఉంది. సో గోల్డ్ మార్కెట్ గత 2 నెలలుగా కొద్దిగా పెరుగుతూ వచ్చింది, మరి ఇది ఎప్పుడు తగ్గుతుంది అనేది ఎవరికి తెలియదు. సో నేను ఆడియన్స్కి ఏం చెప్తాను, నేను ఏం చేస్తానో చెప్తాను, అది వాళ్ళకి ఇంట్రెస్ట్ అయితే ఫాలో అవచ్చు. నేను జనరల్గా నా ప్రతి సేవింగ్లు కూడా ప్రతి ఒక్కరు సేవ్ చేస్తారు. ఇప్పుడు 10,000 తెచ్చుకున్నాడు 1000 రూపాయలు సేవ్ చేసుకుంటాడు, 50,000 తెచ్చుకున్నాడు 20,000 సేవ్ చేస్తాడు, 1,00,000 రూపాయలు తెచ్చుకుంటే 30,000 సంథింగ్ ఏదో ఉంటుంది, 20-30% అనేది సేవింగ్. ఈ సేవింగ్స్ అంటూ ఉంటే ఒకే దగ్గర పెట్టకండి. ఇంగ్లీష్లో ఒక ప్రావర్బ్ ఉంది, డోంట్ పుట్ ఆల్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్. ఎందుకు? బ్యాగ్ పడితే మొత్తం డజన్ గుడ్లు పోతాయి, అవునా? సో మీ తాలూకా సేవింగ్ అమౌంట్ని అంటే ఫేస్ చేసుకోండి, డిఫరెంట్ సెగ్మెంట్స్లో పెట్టండి. నేనైతే ఏం చేస్తానంటే, నేను రియల్ ఎస్టేట్లో బాగా నమ్ముతాను, నాకు లాభాలు వచ్చాయి కాబట్టి మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్పి దీని ఆన్సర్ క్లోజ్ చేద్దాం. మేము 20 years బ్యాక్ ఒక మిడ్ నైట్ 10 o'clock మా పక్కన అంకుల్ వచ్చి ఒక షట్టర్ కొనుక్కోండి, ఇంపార్టెంట్ బిల్డర్కి డబ్బులు కావాలన్నాడు. 200 square feet షట్టర్ అది. అప్పుడు 2,50,000 అమ్మాడు. 3 షట్టర్లు ఉన్నాయి, 2 అమ్మేశాడు. ఒకటానికి డబ్బులు కావాలి అర్జెంటుగా. సాటర్డే నైట్ డిస్కషన్, మండే మార్నింగ్ లోపు 10 ఆయనకి డబ్బులు ఇవ్వాలి, 2 lakhs. ఇది 25 years బ్యాక్. ఓకే. అయితే మాకు అసలు ఇంట్రెస్ట్ లేదు. నేను మా ఫాదర్ ఇన్ లా మా వైఫ్ అందరూ కొద్దిగా ఎక్సైజ్ చేసి మొత్తం డబ్బులు అరేంజ్ చేసి ఆ 2,50,000 కాస్త 2 లక్షలు కొనుక్కున్నాం, ఇంక్లూడింగ్ రిజిస్ట్రేషన్. అప్పుడు 1,000 రూపాయలు రెంట్తో స్టార్ట్ అయింది. ఈరోజు 5,500 రెంట్ వస్తుంది. దానికి పెట్టిన డబ్బులు ఎప్పుడూ వచ్చేసాయి నాకు. 25 సంవత్సరాలు అంటే ఎవ్రీ ఇయర్ ఎంత 1,000-1,500 అట్లా పెరుగుతూ ఈరోజు 5,000 వచ్చింది, 5,500కి. అంటే రియల్ ఎస్టేట్లో పెట్టింది లాస్ కాదు, కానీ కరెక్ట్ పద్ధతిలో పెట్టాలి. ఇక్కడికి వచ్చేసరికి రిస్క్ ఫ్యాక్టర్స్ అనేది, రిస్క్ ఎక్కడ తగ్గకుండా రిస్క్ లెస్ అనేది రియల్ ఎస్టేట్ నా ప్రకారం. సో ఒక 50% రియల్ ఎస్టేట్లో పెట్టుకోండి, ఒక 10-15% గోల్డ్లో పెట్టుకోండి, ఒక 10% షేర్ మార్కెట్లో పెట్టుకోండి, ఒక 5-10% మ్యూచువల్ ఫండ్స్, మెడికల్ ఇన్సూరెన్స్ వాటిలో పెట్టుకుంటే మీ ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు సేఫ్గా ఉంటుంది. ఎందుకంటే రిటర్న్స్ ఎప్పుడు రియల్ ఎస్టేట్, బట్ ఇది కూడా ఎప్పుడైనా కొలాప్స్ అవ్వచ్చు అనే ఉద్దేశంతో 50% రియల్ ఎస్టేట్లో పెట్టుకొని మిగతా 50% 5 హెడ్డింగ్ స్ప్రెడ్ చేయండి. స్టాక్స్ కానీ, గోల్డ్ కానీ, బంగారం కానీ, మ్యూచువల్ ఫండ్స్ కానీ, ఎన్ఎస్సి కానీ, గోల్డెన్ బాండ్స్ కానీ, ఇవి తీసుకుంటే మీకు రిస్క్ అనేది మినిమైజ్ అయిపోతుంది. అంటే అన్నిటి పడిపో కదా ఒకేసారి. ఇప్పుడు 10 ఉన్నాయనుకోండి, మనం 4 రాళ్ళు ఇస్తే చెట్టు మీద మామిడి పండు ఒక రాయి తగిలి పడుతుంది, అన్ని రాళ్ళకి పడదు కదా. ఇక్కడ కూడా ఒక 5-6 హెడ్డింగ్లు ఉంటే ఒక హెడ్డింగ్ మనకి ఎఫెక్ట్ అయినా మిగతా 4 హెడ్డింగ్లు పర్ఫెక్ట్గా ఉంటాయి. నా వరకు నేను రియల్ ఎస్టేట్లో పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అని చిన్న ఇన్వెస్ట్మెంట్లు కానీ చాలా మంచిగా రిటర్న్స్ వచ్చినాయి. సో ఒకటి కండిషన్ అంటే మంచి ప్రాపర్టీ, మంచి లొకేషన్, మంచి బిల్డర్, మంచి డెవలప్మెంట్స్ ఉన్నది చూసుకొని ఒక ప్రొఫెషనల్ ఏజెంట్ ద్వారా వెళ్తే వాళ్ళకి డెఫినెట్గా మంచి జరుగుతుంది అండ్ రేట్ ఆఫ్ రిటర్న్స్ కూడా బాగుంటాయి. అందుకని మిగతా డిపార్ట్మెంట్ డిస్కరేజ్ చేయట్లేదు, పెట్టమంటున్నాను, కొద్ది తక్కువ మోతాదులో పెట్టండి. ఎందుకంటే షేర్ మార్కెట్లో పెడితే రిస్క్ అయిపోతుంది. ఒకవేళ పోయినా మీరు 1,00,000 రూపాయలు పెడితే రిస్క్ అయితే 20-30 వేలు పోతుంది. అదే 10 లక్షలు అక్కడ పెట్టారు, 10 లక్షలకి 8 లక్షలు పోతుంది. అది నేను చెప్పేది.